డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మిద్దాం. ఎస్జేడబ్ల్యూ హెచ్ఆర్సీ ఆధ్వర్యంలో ప్రపంచ మానవ హక్కుల దినోత్సవ వేడుకలు. నార్కోటిక్స్ అడిషనల్ ఎస్పీ కృష్ణమూర్తి, సోషల్ జస్టిస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ నేషనల్ చైర్మన్ మరియు ప్రముఖ న్యాయవాది డాక్టర్ కొప్పుల విజయ్ కుమార్ ఆధ్వర్యంలో బుధవారం హైదరాబాద్లోని కోఠిలో తెలంగాణ సరస్వతి పరిషత్తులో ఘనంగా ప్రపంచ మానవ హక్కుల దినోత్సవ వేడుకలు నిర్వహించడం జరిగింది. కార్యక్రమానికి తెలంగాణ డ్రగ్ లా ఎన్ఫోర్స్మెంట్ నార్కోటిక్స్ అడిషనల్ ఎస్పీ కృష్ణమూర్తి గారు, అలాగే డిఎస్పీ సైదులు, ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు, ప్రోగ్రెసివ్ సైకాలజిస్ట్ అసోసియేషన్ అధ్యక్షులు మరియు హిప్నో పద్మ కమలాకర్ పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా అడిషనల్ ఎస్పీ కృష్ణమూర్తి మాట్లాడుతూ డ్రగ్స్ రహిత సమాజ నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. మత్తుకు యువత బలి కాకుండా చూడాలన్నారు. ప్రతి ఒక్కరూ తమ హక్కులను అడిగే ముందే మన బాధ్యతలు తెలుసుకోవాలన్నారు. ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ మత్తుకు బానిసైన వారు క్షణికావేశంలో తమ విలువైన జీవితాలను నాశనం చేసుకుని తీరని నష్టాన్ని మిగిల్చిపోతున్నారన్నారు. అలాగే సోషల్ జస్టిస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ జాతీయ చైర్మన్ డాక్టర్ కొప్పుల విజయ్ కుమార్ తన కోసం, తన కుటుంబం కోసం కాకుండా సమాజం కోసం, దేశం కోసం ముందుకొచ్చి ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేయడం అభినందనీయమన్నారు. విజయ్ కుమార్ కు సంబంధించిన ఆల్బం పరిశీలించి అభినందనలు తెలిపారు. ప్రముఖ సైకాలజిస్ట్ డాక్టర్ హిప్నో పద్మ కమలాకర్ మాట్లాడుతూ నేటి విద్యార్థులు, యువత ఎలా నడుచుకోవాలో, వారి హక్కులతో పాటు వారి బాధ్యతలు, విధుల గురించి వివరించారు. అమ్మాయిలు, అబ్బాయిల బంగారు భవిష్యత్తుకు బాటలు వేయడానికి తల్లిదండ్రులు ఎలాంటి క్రమశిక్షణ నేర్పించాలో వివరించారు. అనంతరం ఎస్జేడబ్ల్యూ హెచ్ఆర్సీ ప్రతినిధులు చేస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలను గుర్తు చేసుకుని అందరికీ అభినందనలు తెలిపారు. జాతి, కులమత, వర్గ, వర్ణ, రాజకీయ, లింగ వివక్ష లేకుండా భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 ప్రకారం ప్రతి ఒక్కరూ సమానులే అని, ప్రతి పౌరుడికి సమాన హక్కులు, సమాన అవకాశాలు కల్పించాలని డాక్టర్ కొప్పుల విజయ్ పేర్కొన్నారు. ఎవరికైనా తమ హక్కులకు ఉల్లంఘన జరిగితే చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా వారికి రక్షణ కల్పిస్తామని న్యాయవాదులు కొప్పుల విజయ్ కుమార్, కడారి రమేష్ తెలిపారు. అనంతరం వివిధ రంగాల్లో సేవలందించిన వారిని ప్రోత్సహిస్తూ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గ్లోబల్ ఐకాన్ అవార్డ్స్ ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో నేషనల్ జనరల్ సెక్రటరీ డాక్టర్ హనుమగౌడ, నేషనల్ చీఫ్ సెక్రటరీ డాక్టర్ వైఆర్ఆర్ మోహన్ రావు, నేషనల్ బోర్డు డైరెక్టర్ కొప్పుల రవిబాబు, ముఖ్య సలహాదారులు డాక్టర్ మార్గం విజయ్ పటేల్, షేక్ అమీర్ హుసేన్, సౌత్ ఇండియా చైర్మన్ డాక్టర్ జూపల్లి తిరుమలరావు, వర్కింగ్ కమిటీ చైర్మన్ డాక్టర్ సంపత్ గౌడ్, రాష్ట్ర జనరల్ సెక్రటరీ బి నవీన్ కుమార్, న్యాయవాది బాలికర్ సుజిత్ కుమార్, పెట్టు ప్రవీణ్ కుమార్, రాష్ట్ర సమాచార హక్కు విభాగం చైర్మన్ డాక్టర్ సాప పంటరి, డైరెక్టర్ మాలేపు నారాయణ, నిజామాబాద్ జిల్లా ప్రెసిడెంట్ బోయిని శ్రీధర్, కొప్పుల మనోజ్ కుమార్, అంబడిపూడి మారుతి శర్మ మరియు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. వచ్చినందుకు మమ్మల్ని అందరినీ బ్లెస్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. Keep on clapping. I request all of you to keep on clapping. Whom I calling only should be on the stage. వారు మాత్రం తప్ప ఎవ్వరు ఉండకూడదండి. That is the main thing we are giving respect. కృష్ణమూర్తి గారితో మరియు శ్రీనివాస్ గారికి కూడా చిరు సత్కార సన్మాన కార్యక్రమం for accepting our invitation to grace this grand celebration of the Human Rights Day. Next, get ready. Dr. Vemula Shekhar garu, audience you can unte please get ready for taking the APJ Kalam Global Icon Award. Vemula Shekhar garu, is there Kata? Thank you very much sir. Please on to the stage. Sujit garu please. మీరు కూడా స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుచున్నామండి.
ఏం తొందర లేదు, వన్ ఆఫ్టర్ ది అదర్ ఐ కాల్ దని. సో అలాంటి గురువు గారిని ఈరోజు మనము సత్కరించుకుంటున్నాం. నెక్స్ట్ గెట్ రెడీ డాక్టర్ నారాయణ స్వామి గారు, LIC టాప్ ఏజెంట్. గెట్ రెడీ నారాయణ స్వామి గారు. Thank you, ma'am. Congratulations. We really proud of you. Next. డాక్టర్ కుప్పల విజయ్ కుమార్, సోషల్ జస్టిస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ నేషనల్ చైర్మన్గా ఉన్నాను. నేను అడ్వకేటు. ఈరోజు ప్రపంచ మానవ హక్కుల దినోత్సవ వేడుకలు మన హైదరాబాద్లోనే కాకుండా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రపంచ మానవ హక్కుల దినోత్సవ వేడుకలు చాలా ఘనంగా జరుగుతాయి. 1948 డిసెంబర్ 10న ఐక్యరాజ్య సమితి ఆమోదం మేరకు ప్రపంచంలోని అన్ని దేశాలు ఈరోజు ఘనంగా జరుపుకుంటున్నాయి. హక్కులు మనకు గతంలో 2 రకాలు ఉండేవి, తెల్లవాళ్ళు నల్లవాళ్ళు అనేటి ఆ విధంగా హక్కులు ఉండేటివి. ఈరోజు నెల్సన్ మండేలా గారు హక్కుల కోసం పోరాడి తెల్లవాళ్ళు నల్లవాళ్ళే అని కాకుండా కులము మతము జాతి ఎటువంటి రాజకీయ లింగ వివక్ష కూడా లేకుండా అందరూ సమానమే అని భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 14 ఏదైతే చెప్తా ఉందో అదే విధంగానే ప్రతి ఒక్కరిని సమానంగా చూడాలనే ఉద్దేశంతో నెల్సన్ మండేలా గారు మానవ హక్కుల కోసం ఎన్నో ఉద్యమాలు చేసి 100కు పైగా అవార్డులు సత్కారాలు భారతరత్న కూడా తీసుకున్నారు. తర్వాత 27 సంవత్సరాలు జైల్లో కూడా ఉన్నాడు హక్కుల కోసం పోరాటం చేసి. జైలు నుంచి విడుదలైన తర్వాత కూడా మళ్ళీ హక్కుల కోసం పోరాటం చేసే ఆయన చనిపోవడం జరిగింది. ఆయనను స్ఫూర్తిగా తీసుకుని మనము హక్కుల కోసం అన్ని రాష్ట్రాల్లో ప్రజల్లో అవగాహన తీసుకొస్తూ అవేర్నెస్ కల్పిస్తూ అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తూ డ్రగ్స్ పైన మాదక ద్రవ్యాల నిర్మూలన కోసం యువత ఏ విధంగా చెడిపోతున్నారో అనే దానిపైన కూడా అంశాల పైన కూడా ఎన్నో ప్రాంతాల్లో గ్రామాల్లో కావచ్చు, మారుమూల ప్రాంతాల్లో కావచ్చు, కాలేజీల్లో కావచ్చు, పాఠశాలలో కావచ్చు, అన్ని చోట్ల కూడా పోలీసు వారి సహకారంతో కౌన్సిలింగ్లు కూడా నిర్వహిస్తూ సైకాలజిస్టులు వారి ద్వారా కూడా డాక్టర్ ఇప్నో పద్మా కమలాకర్ గారు కూడా మేడం కూడా ఉన్నారు. ఈమె కూడా సైకాలజిస్టు హిప్నోథెరపిస్టు. మేడం ద్వారా మేము కూడా పోలీస్ అధికారులతో కూడా అందరితో కలిసి ప్రముఖ న్యాయవాదులతో కూడా హైకోర్టు అడ్వకేట్స్ కూడా మన దగ్గర ఉన్నారు. అందరము కలిసి ఎంతో మందికి యువతకి కూడా మార్గదర్శకంగా సమాజంలో ఎలా ముందుకెళ్ళాలి, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకొస్తూ సమాజానికి మంచి పేరు తీసుకొస్తూ ఏ విధంగా మనం ముందుకెళ్లాలనే దానిపైన అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తూ అన్ని ప్రాంతాల్లో అన్ని రాష్ట్రాల్లో కూడా మనము ముమ్మరంగా కృషి చేస్తున్నాం. లాభార్జన లేకుండా సొంత డబ్బులతో కూడా ఖర్చు పెట్టుకుని ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు కూడా చేసుకుంటూ మేము అన్ని రాష్ట్రాలు కూడా చేస్తున్నాం. అడ్వకేట్గా కూడా మనం ఫీజులు కూడా తక్కువలో అంటే తక్కువ సామాజిక సేవలో భాగంగా చాలా మందికి పేదవారికి కూడా ఉచిత న్యాయ సలహాలు అందిస్తూ న్యాయ సేవలు అందిస్తూ మేము సమాజంలో ముందుకెళ్తున్నాం. ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా ఈరోజు నేను ఒకటే చెప్తున్నా, ప్రతి చోట కూడా ఎవరు నాకెందుకు లేని నిర్లక్ష్యం వీడి పక్కన వాళ్ళకు ఏం నష్టపోయినా, వాళ్ళకి ఏం ప్రమాదం జరిగినా, ఎటువంటి హక్కుల ఉల్లంఘన జరిగినా నాకెందుకులే నష్టపోయింది వాళ్ళు కదా నా వరకు రాలేదులే అనే నిర్లక్ష్యం ఫస్ట్ అందరూ వదిలేయాలి. రేపొద్దున ఎదుటి వాళ్ళకి ఈరోజు వచ్చింది, రేపొద్దున నీ వరకు వస్తుంది, నా వరకు వస్తుంది. కాబట్టి మన హక్కుల కోసం మనం పోరాడదాం. ఇంకోటి, మన హక్కులను మనం అడిగే ముందు మన బాధ్యతలను గుర్తుపెట్టుకోవాలి. మనం బాధ్యతగా మెలిగిన తర్వాతనే మన హక్కులను మనం అడిగే హక్కు రాజ్యాంగబద్ధంగా మనకు ఉంది. మనకు హక్కు అధికారం కూడా ఉంది. ఇతరుల మనకు హక్కు అడిగే హక్కు ఉంది, రాజ్యాంగం మనకి ఇచ్చింది, చట్టబద్ధత ఉంది అనేసి మన ఇష్టానుసారంగా మనం ప్రవర్తించడం అది చట్టం కాదు, అది న్యాయం కాదు, అది ధర్మం కాదు. ఇతరుల యొక్క స్వేచ్ఛకు భంగం కలిగించకుండా, ఇతరుల యొక్క హక్కులకు భంగం కలిగించకుండా మనం స్వేచ్ఛగా జీవించడమే అది భారత రాజ్యాంగం మనకు కల్పించిన తెలంగాణ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక రకాల సేవా రంగాల్లో
బిజినెస్ ఎంటర్ప్రెన్యూర్స్, టీచర్స్, లెక్చరర్స్, సోషల్ యాక్టివిస్టులు, తర్వాత అడ్వకేట్స్, తర్వాత మూవీ మేకప్ ఆర్టిస్టులు, సింగర్స్, పోలీస్ డిపార్ట్మెంట్, ఇట్లా చాలా రంగాల్లో ఉత్తమ రైతులు, ఇటువంటి వారికి కూడా ఎన్నో రంగాల్లో సేవలు అందించిన వారిని గుర్తించి 67 మందికి ఈరోజు వాళ్ళను ప్రోత్సహిస్తూ ఈ అబ్దుల్ కలాం, డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారిని మనం గుర్తు చేసుకుంటూ ఆయన సేవలను కూడా మనం స్మరించుకుంటూ ఈరోజు వాళ్ళను ఇటువంటి అవార్డులు ఇస్తే రేపు ఇంకా ఉత్సాహంగా పనిచేస్తారు. ఈ అవార్డు నాకు దక్కింది అంటే రేపు మరింత బాధ్యతగా పనిచేసి సమాజానికి ఉపయోగపడే పౌరులుగా ఎదుగుతారనే ఉద్దేశంతో వాళ్ళకి ఈ అవార్డులు, పురస్కారాలు అందజేసి వారిని మరింత ఉత్సాహపరిచే విధంగా మేము ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. డీసీపీ గారు, నార్కోటిక్స్ డీసీపీ గారు, నార్కోటిక్స్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు, నార్కోటిక్స్ డిఎస్పీ గారు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యి ఈ డ్రగ్స్ నిర్మూలన పైన, మద్యపానం నిర్మూలన పైన కూడా ప్రజల్లో పూర్తిగా అవగాహన కల్పిస్తూ ప్రతిజ్ఞ కూడా చేయించడం జరిగింది. మాది నిజామాబాద్ డిస్ట్రిక్ట్ బోధన్ అండి. నేను శ్రీ సాయి ప్రసన్న హై స్కూల్ బోధన్లో స్థాపించి గత 23 సంవత్సరాల నుంచి ఆ సంస్థ నడుపుతున్నాను. ఈరోజు ఈ యొక్క అవార్డుకి నేను నన్ను ఎంచుకోవడానికి ఈ యొక్క నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ, దీని అవార్డు వల్ల ఇంకా నా మీద బాధ్యత పెరిగింది. సంఘంలో, సొసైటీలో ఇంకా మనం విలువలు పెంచుతూ మంచి విద్యార్థులకు మంచి భవిష్యత్తుని తెలియజేయాలి అనే దానికి ఇదొకటి నాకు నా బాధ్యతను గుర్తు చేస్తుంది. అలానే ఈరోజు ఈ సమావేశంలో చాలా విషయాలు చర్చించడం జరిగింది. ముఖ్యంగా డ్రగ్స్ గురించి. ఈరోజు యువత, విద్యార్థులు ఈ డ్రగ్స్ బారిన పడి వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. కాబట్టి ఈ సందర్భంగా ఈ మీడియా ద్వారా తెలియజేసిందంటే డ్రగ్స్ బారిన మాత్రం ఎవరు పడకండి, మీ యొక్క జీవితాలను మాత్రం నాశనం చేయాలని కోరుతూ అందరికి కూడా థ్యాంక్ యూ. నేను గత 30 సంవత్సరాల నుంచి నేను టీచ్ చేస్తున్నాను. ఈ సంస్థను స్థాపించి మాత్రం 25 సంవత్సరాలు కావస్తుంది. శ్రీ సాయి ప్రసన్న హై స్కూల్ బోధన్. దాదాపుగా అప్పుడు ఇదే సాయి ప్రసన్న స్కూల్లో చదువుతున్నటువంటి పిల్లలకి ఇప్పటి వరకు ఒక 17 మంది NITs, IITs తయారు చేసిన విద్యా సంస్థ, ఒక 17 మంది డాక్టర్స్, ఒక 2 చార్టెడ్ అకౌంట్స్ కూడా తయారు చేసింది. ఈవెన్ నా యొక్క పిల్లలను కూడా నా యొక్క స్కూల్ చదివించి ఈరోజు నా కూతురు కూడా ఒక మెడిసిన్ MBBS డాక్టర్గా కొనసాగుతున్నారు. నా పుత్రుడు కూడా ఇవాళ అమెరికా దేశంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నారండి. అది ఆ యొక్క స్కూల్ యొక్క ప్రత్యేకత. థ్యాంక్ యూ అండి. నా పేరు రవిప్రసాద్, మేనేజింగ్ డైరెక్టర్ ఆర్పీ ఎస్టేట్స్. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో 20 సంవత్సరాలుగా ఉన్నాను. అయితే మన కోసం మనం బ్రతుకుతాం కాకుండా మరి మనకు సంబంధం లేని వ్యక్తుల కోసం కూడా మనం కొంత సర్వీస్ చేయాలనే ఉద్దేశంతో మేము కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. మరి సుఖనోభవంతు అని ఒక స్వచ్ఛంద సంస్థను కూడా స్థాపించి ప్రతి నెల కూడా ఒక 2-3 కార్యక్రమాలు అనాథలకి, అభాగ్యులకి, అదేవిధంగా అంగవైకల్యం ఉన్న వాళ్ళకి, వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళకి, వీళ్ళందరికీ కూడా సర్వీస్ చేస్తూ ఉన్నాం. మరి నా సర్వీస్ని గుర్తించి మరి ఈరోజు మరి ఏపీజే అబ్దుల్ కలాం గ్లోబల్ ఐకాన్ అవార్డుని మరి నాకు ప్రదానం చేసినటువంటి హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈ అవార్డు తీసుకోవడం ద్వారా నా బాధ్యత మరింతగా పెరిగిందని నేను భావిస్తున్నాను. మరి ఇదే విధంగా నేను రాబోయే రోజుల్లో కూడా ఎంతో మంది చదువుకుని నిరుద్యోగులుగా ఉన్న వాళ్ళు చాలా మంది, కొన్ని లక్షల మంది ఉన్నారు. ఎవరైతే నాకు ఇన్కమ్ సరిపోవటం లేదు, మరి సరైన ఆదాయం లేదు, ఏదైతే ఉందో నాకు ఇంకా మంచి సంపాదన కావాలి అనుకున్న వాళ్ళు నా దగ్గరికి వస్తే వారికి నేను రియల్ ఎస్టేట్ మార్కెటింగ్లో ట్రైనింగ్ ఇచ్చి వారికి ఒక ఉన్నతమైన స్టేజ్కి తీసుకెళ్ళడానికి నేను కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. నా ఆఫీస్ వచ్చి ఉప్పల్లో ఉంది, అలాగే మియాపూర్లో కూడా ఉంది. ఓపెన్ ప్లాట్స్ అండ్ కన్స్ట్రక్షన్ కూడా చేస్తూ ఉంటాను నేను. మరి ఈ విధంగా ఎవరైనా కానీ, మీకు తెలిసిన వాళ్ళు కానీ, మీకు సంబంధం ఉన్న వ్యక్తులు కానీ ఎవరైనా నాకు జీతం సరిపోవటం లేదు, ఇంకా ఇన్కమ్ సంపాదించాలనుకున్న వాళ్ళు ఎవరైనా, ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ నన్ను కాంటాక్ట్ చేస్తే వారికి నేను సరైన గైడెన్స్ ఇచ్చి వారిని ఒక 1 yearలోనే వాళ్ళ లక్షాధికారులు చేస్తానని ఈ సందర్భంగా హామీ ఇస్తుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను ఇక్కడ చింతూరు బాలాజీ టెంపుల్ దగ్గర సంగీర్ మల్లేష్ కుమార్ కొడుకుని. నేను స్కూలింగ్ వచ్చేసి శ్రీ విద్యారణ్య ఆవాస మహావిద్యాలయం మల్లెగూడలో చేశాను. మళ్ళీ ఇంటర్మీడియట్ వచ్చేసి
కాలేజ్లో చేశాను వడ్లమ్మడి. అండ్ బీడిఎస్ వచ్చేసి ఆక్స్ఫర్డ్ డెంటల్ కాలేజ్ బెంగళూరు, ఎంబీఎస్ వచ్చేసి తిరుపతి డెంటల్ కాలేజ్ చేశాను. నా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ వచ్చేసి నేను మొత్తం మన పేషెంట్స్కి వచ్చేసి కొంతమందికి ఫ్రీ ట్రీట్మెంట్స్ లేని వాళ్ళకి ఫ్రీ ట్రీట్మెంట్స్ చేస్తాను. మళ్ళీ చాలా మందికి అంటే మా ఊరు సైడ్ ఉన్న చిల్పూర్ బాలాజీ టెంపుల్, మళ్ళీ మొయినాబాద్, కంత మామిడి ఆ ఏరియాలో అందరికీ ఫ్రీ ట్రీట్మెంట్ చేశాను. చాలా మందికి ఫ్రీ ట్రీట్మెంట్లో చేశాను. లేని వాళ్ళకి మాత్రం ట్రీట్మెంట్ చేసి అప్పుడప్పుడు అవేర్నెస్ ప్రోగ్రాంలలో కొంతమంది రెడీస్ ల్యాబ్ వాళ్ళు, తర్వాత సిప్లా వాళ్ళు మాకు సపోర్ట్ చేశారు. చాలా మంది వాళ్ళతో మింగిల్ అయ్యి ఉండి, లయన్స్ క్లబ్ వాళ్ళతో మింగిల్ అయ్యి ఉండి, ప్లస్ సుమరైన్ వాళ్ళతో మింగిల్ అయ్యి ఉండి మొత్తం మన అవేర్నెస్ ప్రోగ్రాంలు బాగా కండక్ట్ చేస్తున్నానండి. అక్కడ ఎక్కువ ఎట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తారు సార్ పబ్లిక్? డెంటల్ మాక్సిమం డెంటల్ గా వచ్చే వాళ్ళు మాక్సిమం గా పళ్ళతో చాలా మంది వస్తారు, ప్లస్ పళ్ళు లేని వాళ్ళు వస్తారు. ఉప్పళ్ళు ఉన్న వాళ్ళకి వాళ్ళు కొంతమంది అంటారు ఇది పన్ను పీకే అని చెప్తుంటారు. కానీ ఎలాంటి అయితే సరైన ట్రీట్మెంట్ ఉంటుందో అలాంటి ట్రీట్మెంట్ మేము వాళ్ళకి చెప్పి, మా క్లినిక్ సైన్స్ సిటీలో ఉంది, అత్తాపూర్ లో ఇంకోటి ఉంది, మణికొండలో ఉన్నాయి. మూడు క్లినిక్స్ ఉన్నాయి. 3 క్లినిక్స్ లో కూడా మనం ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ వీళ్ళతో మింగిల్ అయ్యి చేస్తున్నానండి. రోజు అవార్డు ఇస్తున్నా ఎట్లా అనిపిస్తుంది మీకు? నాకు చాలా ఆనందంగా ఉందండి. ఈ అవార్డు తీసుకోవడం చాలా ఆనందంగా. వీళ్ళు మా సేవలు గుర్తించి వీళ్ళు మమ్మల్ని పిలిచి మరీ అవార్డు ఇచ్చి చాలా హ్యాపీగా ఉంది. ప్లస్ వీళ్ళతో మింగిల్ అయ్యి నేను కొంతమంది పేషెంట్స్ కి ఫ్రీ ట్రీట్మెంట్ చేస్తూ, ప్లస్ తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళతో కూడా మంచి మింగిల్ అయ్యి ఉంది. వాళ్ళతో పాటుగా మనకు రియంబర్స్మెంట్ స్కీమ్ అని తీసుకుంటూ ఆ స్కీమ్లలో వాళ్ళకి హెల్ప్ చేస్తానండి. చాలా మందికి హెల్ప్ చేశాను. ఒకరు కాదు, దగ్గర 5 లక్షల మంది మనతో సహాయం పొందారండి. నేను కర్నూలు నుంచి వచ్చానండి, ఆంధ్రప్రదేశ్. నేను ఈరోజు ఈ అవార్డు తీసుకోవడం చాలా సంతోషం. సాధారణంగా నేను ఈ సంఘాల్లో అయితేనేమి మానవ జీవితంలో సర్వీస్ సెక్టర్లో ఉన్నాను. ప్రధానంగా పబ్లిక్లో ఉండే హెల్త్ ఇష్యూస్ కానీ ఇంకేదైనా సమస్యలు ఉంటే వాటి గురించి పోరాడము నా ప్రధాన వ్యాపకము. వృత్తి వేరే, వ్యాపకం నేను పనిచేస్తుంటాను. ఇదే కాకుండా యూత్కు జాబ్ మేళాలు నిర్వహించడము. రేపు 13వ తారీఖు గుంటూరులో జాబ్ మేళా ఒకటి నిర్వహిస్తున్నాము. అదేవిధంగా జాబ్ మేళాలు నిర్వహించడము, ఏవైనా సమస్యలు సాంఘిక దురాచారాలు కానీ సాంఘిక వ్యతిరేక శక్తులతో కానీ పోరాటం కానీ సాంఘిక దురాచారాలను రూపుమాపడానికి యువతను దానికి కార్యోన్ముఖులుగా చేయడానికి పాటుపడుతుంటానండి. నమస్కారం. ఈ సేవా కార్యక్రమాల్లో 30 సంవత్సరాల నుంచి ఉంటున్నానండి. నేను నా చదువు అయిపోయినప్పటి నుంచి, చదువుకునే టైం నుంచి కూడా నేను ఉస్మానియా కాలేజ్ యూనివర్సిటీ స్టూడెంట్నే. నేను చదువుకునే టైం నుంచి కూడా ఇక్కడ చాలా సంతోషం అండి. దీనివల్ల నాకు ఇంకా కొన్ని కొత్తగా బాధ్యతలు ఏర్పడినాయి. ఈ బాధ్యతలను కూడా నెరవేర్చాలా, ఆ శక్తి నాకు భగవంతుడు ఇవ్వాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. ఆర్గనైజింగ్ చాలా మంచిగా ఆర్గనైజింగ్ చేస్తున్నారు. ఈ ఆర్గనైజింగ్ ఇటువంటి వల్ల కొంతమంది వ్యక్తులు, అజ్ఞాత వ్యక్తులు, సేవ చేయాలనుకున్న వాళ్ళు ఇన్స్పైర్ అయ్యి దీంట్లో సేవలో పాల్గొని గొప్ప వ్యక్తులుగా కూడా రూపొందుతారని నేను ఈ సందర్భంగా భావిస్తున్నాను. మనోహర్ రావు, కర్నూలు నుంచి వచ్చానండి. నేను నిజామాబాద్ అండి. టీచర్ గా నేను 34.5 సంవత్సరాలు విధి నిర్వహించి కళాకారుడిగా కూడా వృత్తిరీత్యా కాకుండా ప్రవృత్తి రీత్యా కూడా గాయకుడిగా, నటుడిగా జిల్లాలో సుపరిచితుడిని. అయితే ఈ కార్యక్రమాల ద్వారా అవేర్నెస్ తీసుకురావడమే భావిస్తూ వివిధ సేవా కార్యక్రమాలు కూడా చేసేవాడిని. దానికి ఇలాంటి హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ద్వారా సన్మానం, అబ్దుల్ కలాం అవార్డు, గ్లోబల్ అవార్డు రావడం కూడా చాలా సంతోషంగా ఉంది. మీరు ఎన్ని ఇయర్స్ నుంచి సేవా కార్యక్రమం? 15 ఏళ్ళుగా ఉందండి. ఫస్ట్ హాఫ్ ఓన్లీ విధి నిర్వహణకే కేటాయించబడ్డాను. తర్వాత అక్షరకిరణం అనేది వచ్చిన తర్వాత దాన్ని ఇన్స్పైర్ గా తీసుకొని దాని కంటిన్యూషన్ గా ఈ సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. డివిజన్ కార్పొరేటర్ డాక్టర్ సురేఖ ఓం ప్రకాష్, సురేఖ వాళ్ళ హస్బెండ్. నేను బీజేపీలో
స్టేట్ ఎస్సీ మోర్చా వైస్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను నేను. ఈరోజు ఏపీజే అబ్దుల్ కలాం అవార్డ్స్ ఏదైతే ఇచ్చారో దానికి చాలా సంతోషంగా ఉంది నాకు. యాక్చువల్లీ మేము రాజకీయాల్లో ఉన్నాము, దానికన్నా ముందు స్టూడెంట్ ఆర్గనైజేషన్లో ఉన్నాము, ఏబీవీపీలో పనిచేసాము, కాలేజు స్కూల్ లైఫ్లో స్టూడెంట్ లీడర్గా పనిచేయడం జరిగింది. కానీ ఎప్పుడు కూడా ఇలాంటి అవార్డు అనేది తీసుకోలే. ఫస్ట్ టైం అంటే మేబీ అవార్డ్స్ సంగీతంలో ఉన్న వాళ్ళకు, డాన్స్లో ఉన్న వాళ్ళకు, స్పోర్ట్స్లో ఉన్న వాళ్ళకు, లాయర్లు, డాక్టర్లు అందరికీ ఇస్తారు. సో మరి సోషల్ వర్క్ చేసిన వాళ్ళకు అవార్డు అనేది ఇస్తుంటారేమో, కానీ నాకైతే ఫస్ట్ టైం అనమాట ఇది పిలిచి ఇవ్వడం అనేది. సో ఆర్గనైజర్స్ అందరికి చాలా ధన్యవాదాలు. సో చిన్నప్పటి నుంచి కూడా స్కూల్ లైఫ్లో వచ్చి కూడా ఒక నాకు టార్గెట్, నా ఎయిమ్ ఏంటంటే ఈ దేశంలో రాజకీయాల్లో ఉండాలి, శాసనాల్లో ఉండాలి, శాసనాలు నిర్ణయించే పదవిలో ఉండాలి. అప్పుడే ప్రజలకు న్యాయం చేయగలుగుతాము, ప్రజలకు ముఖ్యమైన సహాయం చేయగలము, నీడ్ఫుల్ పబ్లిక్ మనం సర్వ్ చేయగలం అనే ఉద్దేశంతో చిన్నప్పటి నుంచి కూడా నేను రాజకీయాలు ఎంచుకోవడం జరిగింది. 100% చిన్నప్పటి నుంచి నేను ఒకటే కోరుకుంటాను, ఎమ్మెల్యే కావాలని చెప్పి. ఎమ్మెల్యే పదవి ఉంటేనే ప్రజలకు న్యాయం చేయగలుగుతామనే ఒక ఉద్దేశంతో ఎమ్మెల్యే కావాలని నా టార్గెట్. అదే దాంట్లో అడుగులు వేసుకుంటూ ముందుకెళ్తున్నాను. ప్రస్తుతం నేను గన్ఫౌండి డివిజన్ లో కార్పొరేటర్ గా మా శ్రీమతి గారు ఉన్నారు, మహిళా రిజర్వేషన్ అయింది కాబట్టి. సో ఇప్పుడు డిలిమిటేషన్ లో గన్ఫౌండరీ డివిజన్ కాన్స్టిట్యున్సీగా ఏర్పడబోతుంది కాబట్టి మాకు ఆ కాన్ఫిడెన్స్ ఉంది. ఈ గన్ఫౌండరీ కాన్స్టిట్యున్సీ నుంచే రేపు ఎమ్మెల్యేగా మా పార్టీకి నేను ఒక అభ్యర్థిగా నా అభ్యర్థన ఉంది. పార్టీ ఒకవేళ నిర్ణయించినట్లయితే తప్పకుండా బీజేపీ నుంచి నేను ఎమ్మెల్యేకి పోటీ చేస్తాను. ఈ అవార్డు మాకు ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు. అనేక సోషల్ యాక్టివిటీస్ పార్టీకి అతీతంగా కూడా చాలా కార్యక్రమాలు చేసిన, చెప్తుంటూ పోతే ఒక రోజంతా పడుతుంది. సో అన్నిటికీ కూడా ఈ రోజు ఒక చిన్న గౌరవం అందినందుకు ధన్యవాదాలు. ముందుగా మీడియా మిత్రులకి నమస్కారం. నా పేరు మారుతి శర్మ. నేను బ్రాహ్మణ కమ్యూనిటీకి చెందినటువంటి మహిళని. నేను కర్నూలు నుంచి వచ్చానండి, కర్నూలు జిల్లా, రాయలసీమ. అయితే ఈ సంస్థలో నేను కర్నూలు డిస్ట్రిక్ట్ చైర్పర్సన్ గా కూడా వర్క్ చేస్తున్నాను ఉమెన్ వింగ్ లో. గత 5 సంవత్సరాలుగా కూడా వీళ్ళతో పాటు సేవలు అందిస్తూ మహిళలకు అంతా అండదండగా ఉంటూ కూడా అన్నిట్లో ఉన్నాను. సో ఈరోజు ఈ అవార్డు తీసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. గత 5 సంవత్సరాల నుంచి కూడాను నేషనల్ చైర్మన్ గారు ఈ అవార్డు ఇవ్వడం జరుగుతుంది. చాలా ఆనందంగా వ్యక్తం చేస్తున్నాను. మహిళలు అంటే ఎక్కువ హస్బెండ్ వైఫ్ దాంట్లో రిలేషన్ లోనే వస్తున్నాయి. అవన్నీ కూడాను మామూలుగా పల్లెల్లో పంచాయతీలు కాకుండా చట్టపరంగా తీసుకొచ్చి చెయ్యాలా, ఏదైనా పోలీస్ ప్రొటెక్ట్ ఆరు కోర్టు ద్వారా కూడా చేయాలని చెప్పేసి నేను ఆ విధంగానే ఫాలో చేస్తున్నానండి. నేను ఇప్పటి వరకు దరిదాపు 50-55 కేసెస్ దాకా చేశానండి. ఆల్మోస్ట్ ఆల్ ఫ్యామిలీస్ అన్ని కూడా కలపడమే కానీ డైవర్స్ దాకా పోనీలేదు. లీగల్ గా తీసుకున్నాను అండి. నాది యాక్చువల్ క్వాలిఫికేషన్ LLB. నాది నేను అడ్వకేట్ని. నేను ఒక 5 మెంబర్స్ అడ్వకేట్తో PS రావు అసోసియేట్స్ అని ఆఫీస్ కూడా పెట్టా కర్నూలులో. సో దాని ద్వారా వీళ్ళకి కూడా సేవలు అందించడము, ఇదే లీగల్ సర్వీసెస్ మీద నేను అవార్డు. అడ్రస్ వచ్చేసి కర్నూలు ఓల్డ్ బస్ స్టాండ్ అండి. దీని మీద నేను డాక్టరేట్ పట్టా కూడా తీసుకోవడం జరిగింది. నా పేరు మారుతి శర్మ అండి. కాబట్టి మనము మీ పరిధిలో ఎక్కడైనా ఎవరైనా ఆల్రెడీ అడిక్టెడ్ పర్సన్స్ ఎవరైనా ఉంటే వాళ్ళ కొత్త జీవితాన్ని కూడా మన అందరి బాధ్యత, వాళ్ళని ఈ అడిక్షన్ సెంటర్స్ లో మనం చేర్పించాలి. దానికోసం మీకు ఎక్కడైనా మీకు ఒకటే చెప్తున్నా, మీరు ఇచ్చే ఇన్ఫర్మేషన్ సీక్రెట్ గా ఉంచడం జరుగుతుంది. మీ యొక్క నా నెంబరా చెప్తాను. సో ఇప్పుడు చాలా సందర్భాల్లో మనం ఫోన్ చేస్తే మన నెంబర్ డిస్క్లోజ్ అవుతుంది, వాళ్ళకి తెలిసిపోతుంది, మనకి ఏమైనా ఇబ్బంది అవుతుందేమో అని చాలా మంది అనుకుంటారు. బట్ ఇఫ్ యూ కాల్ 1908, దానికి ఇక్కడ టోల్ ఫ్రీ నెంబర్ ఉంది మాది 1908. దీనికి కనుక కాల్ చేస్తే ఎట్టి పరిస్థితుల్లో మీ నెంబర్ అప్పీల్ కాదు మా స్క్రీన్ మీద. మీరు ఇచ్చే ఇన్ఫర్మేషన్ బట్టి మేము ఇమ్మీడియట్ గా యాక్ట్ చేస్తాము, ఇమ్మీడియట్ గా వాళ్ళకి సహాయం చేస్తాము. ఎన్ని అది అమ్మే వాళ్ళ గురించి కానివ్వండి, ట్రాన్స్పోర్టేషన్ కావచ్చు, కల్టివేషన్ కావచ్చు, ఏదైనా ఎవరైనా దీన్ని ఒక దగ్గర నుండి ఒకటికి సరఫరా చేస్తున్నారు, మీ ఏరియాలో ఎవరైనా డ్రగ్ అమ్ముతున్నారు, కొంటున్నారు, ఇవన్నీ కూడా మీరు ఈ నెంబర్ ద్వారా ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు. అలాగే మీరు ఎక్కడైనా ఏరియాలో
అవేర్నెస్ ప్రోగ్రామ్స్ మీరు కండక్ట్ చేయాలనుకుంటే ప్రతి జిల్లాలో కూడా మా టీమ్స్ ఉంటాయి. మీరు ఎప్పుడైనా ఎక్కడైనా కండక్ట్ చేయాలనుకుంటే మా కన్సర్న్డ్ పోలీస్ ఆఫీసర్ కూడా మీకు హెల్ప్ చేస్తారు. వాళ్ళు కూడా మీతో పాటు వచ్చి ఈ యొక్క అవేర్నెస్ ప్రోగ్రామ్స్ లో పాల్గొంటారు. దాని గురించి కూడా మీరు ఈ నెంబర్ కాల్ చేయొచ్చు. అలాగే ఇలా చెప్తున్నాం కదా, డిఅడిక్షన్ కి సంబంధించి ఎవరికైనా ట్రీట్మెంట్ మీరు ఇవ్వదలుచుకుంటే దానికి కూడా ఈ నెంబర్ కాల్ చేస్తే మీకు నియర్ బై ఎక్కడెక్కడ డిఅడిక్షన్ సెంటర్స్ ఉన్నాయి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే మా వాళ్ళు వచ్చి వాళ్ళు ఏమైనా ట్రీట్మెంట్ తీసుకోవడానికి ఇబ్బంది పడుతుంటే మేము అక్కడికి వచ్చి వాళ్ళని హెల్ప్ చేసి వాళ్ళని తీసుకెళ్ళి అడ్మిట్ కూడా దాంట్లో పూర్తి సహకారం మేము అందిస్తామని ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నా. సో యాక్చువల్లీ బట్ ఇది చాలా అవసరం కాబట్టి ఈ రోజు అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇది మీరందరూ కూడా మన సొసైటీలో ఏదైతే ఈ రుగ్మతని పారద్రోలడానికి ప్రతి ఒక్కరు ముందుకు వస్తారని మరొకసారి ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకున్నా. థ్యాంక్ యూ. Thank you for the మంచి enlightened message. Thank you so much. Now I would like to welcome one more the great personality. This day more illustrate we invite a man who needs no introduction, symbol of wisdom and wise, Dr. Jupali Timmapravaru, Chairman South India, Social Justice for WHRC Gold Book of Records holder. Please around to the stage. సమాజంలో బ్రతకాలని కత్తెరలా కాదు, ఎందుకంటే సూది పని ఎప్పుడు జోడించడమే కానీ కత్తెర పని విడదీయడమే అని చెప్పిన గొప్ప వ్యక్తి. సో మానవత్వం పరిగణించిన మంచి మనసుకు స్వాగతం, సుస్వాగతం. థ్యాంక్ యూ సో మచ్ సార్. నెక్స్ట్ ఇంకొకరు కూడా మనకి ముఖ్య అతిథిగా ఇచ్చేసారు. వారి గురించి ఇందాక ఇంట్రడక్షన్ మిస్ అయింది. శ్రీ అమీర్ హుసేన్ గారు, చీఫ్ బ్యూరో ఆఫ్ క్రైమ్ అండ్ పొలిటికల్ అండ్ ఇండియన్ జర్నలిస్ట్ అసోసియేషన్ కోఆర్డినేటర్, చీఫ్ అడ్వైజర్ ఫర్ WHRC. అక్షయ వర్గ విద్య అది రాణితో బ్రతికే విద్య. అలాంటి విద్యను వరంగా పొందిన వ్యక్తి. జర్నలిజంలో మాస్, మానవత్వంలో బాస్. పెన్ను కన్నా ఫాస్ట్, పేపర్ కన్నా షార్ప్. కత్తి కంటే గొలం గొప్పదని నాలుగు అక్షర సత్యం. నిజం నిజం జర్నలిజం, నిజం నిజం జర్నలిజం. జోర్దార్ తాళీలు అందించండి. ఇక్కడ ఒక ముందుకెళ్ళండి సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యాక్సెప్టింగ్ అవర్ ఇన్విటేషన్. నెక్స్ట్ ఇంకా ఒక ముఖ్య అతిథి కూడా పిలవలేదు, ఇందాక ఇంట్రడక్షన్ ఇవ్వలేదు. డాక్టర్ మార్గం విజయ్ పటేల్ గారు, ప్లీజ్ ఆర్డర్ స్టేషన్ కొంచెం ముందుకు రావాలి. చీఫ్ అడ్వైజర్ ఫర్ సోషల్ జస్టిస్ ఫర్ WHRC. అంటారు కదండి, రాత్రి లేని వజ్రం ప్రకాశించదు, విలువ లేని విద్య వికసించదు, మానవత్వం లేని మనిషిని సమాజం హర్షించదు. అలాంటి మానవతా మూర్తి మన మార్గం విజయ్ పటేల్ గారు. చేతికి పెట్టుకుంటారు రింగు, మానవత్వంలో మార్గం విజయ్ పటేల్ గారికి ఏది ఊపేది ఊపు. థ్యాంక్ యూ. సో విజయ్ కుమార్ గారు ఇలాంటి ప్రోగ్రామ్ కండక్ట్ చేశారు. మాది ఇక్కడ ప్రాపర్ ఓల్డ్ సిటీ అండి. యాక్చువల్లీ ఇది బిలాంగ్స్ టు తలాప్కట్ట. ప్రస్తుతం చైతన్యపూర్లో ఉంటున్నాము. మేము ఏంటంటే సోషల్ యాక్టివిటీస్ చేస్తున్నాం అనమాట. గత 18 సంవత్సరాల నుంచి చేస్తున్నాము. దీంట్లో భాగంగా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ యాంటీ నార్కోటిక్స్ పైన, దెన్ ఎడ్యుకేషన్ పైన, షీ టీమ్ అవేర్నెస్ పైన, తర్వాత స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ పైన అవేర్నెసెస్ ఈ ప్రోగ్రామ్స్ మేము చేస్తున్నాం అనమాట. ఇవాళ SJWHRC వరల్డ్ హ్యూమన్ రైట్స్ డే సందర్భంగా ఇవాళ SJWHRC అనే సంస్థ ఈ యొక్క డాక్టర్ APJ అబ్దుల్ కలాం గ్లోబల్ ఐకాన్ అవార్డ్స్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా మాకు ఈ డాక్టర్ APJ అబ్దుల్ కలాం గ్లోబల్ ఐకాన్ అవార్డ్స్ మాకు ఇవ్వడం జరిగింది అనమాట. సో దీంట్లో భాగంగా ఏంటంటే మన స్టేట్ తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ కోఆర్డినేటెడ్ విత్ యాంటీ నార్కోటిక్స్ DCP గారు, తర్వాత అడిషనల్ SP గారు, తర్వాత కంప్లీట్ టీమ్ ఇంక్లూడింగ్ ఇన్స్పెక్టర్, DCP వీళ్ళందరూ కూడా రావడం జరిగింది. దీంట్లో భాగంగా వాళ్ళు కూడా అవేర్నెస్ సెషన్ ఇచ్చారు. దీనికి ఇంకా ముందు నెక్స్ట్ ప్లాట్ఫామ్ ఏంటంటే మన అందరం కూడా ఎంతమంది అయితే ఇప్పుడు టీం ఇప్పుడు స్ప్రెడ్ అయ్యి మన ట్విన్ స్టేట్స్ లో ఏదైతే సర్వీసెస్ చేస్తున్నారో వాళ్ళకు కూడా ట్రైనింగ్ ద ట్రైనర్ ప్రోగ్రాము ఇవ్వడం జరుగుతుంది. దీంతో భాగంగా ఏంటంటే ఇంకా ముందు కూడా మనకి ఎంతో మంది ట్రైనింగ్ తీసుకుని మళ్ళీ కూడా అందరూ అవేర్నెస్ క్రియేట్ చేసే అవకాశం ఉంది. సో అందరూ కూడా దీనికి సహకరించాలని. మన దేశంలో జరుగుతుంది ఏంటంటే ఇప్పుడు ఇంతకుముందు జరిగేది ఏంటంటే బాంబ్స్, మిజైల్స్ అలా
దాంతో దాడి చేసేవాళ్ళు. ఇప్పుడు అట్లా కాదు, ఇప్పుడు ఏంటంటే మాదక ద్రవ్యాలతో ఈ డ్రగ్స్ తోని ఈ గాంజాయి అనే దాన్ని స్ప్రెడ్ చేసి చాక్లెట్లో మరిన్ని రూపాయలు మనకు తెలియదు ఎన్నెన్ని ప్రొడక్ట్స్ లో పెడుతున్నారో ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. మనం ప్రతి ఒక్క స్కూల్లో, హాస్పిటల్స్ లో, గుళ్ళల్లో, టెంపుల్స్ లో, మసీద్ లో, ప్రతి ఒక్క ప్లేస్ లో కూడా మన జరుగుతున్న ప్రతి ఒక్క ఫంక్షన్ లో కూడా ఇలాంటి దాన్ని అవేర్నెస్ ఒక 5 minutes అన్న ఇవ్వాలి, ప్రతి ఒక్కరిని చైతన్యం పరచాలి అనేది మాత్రమే మా లక్ష్యం. మేము నిజామాబాద్ డిస్టిక్ నుండి వచ్చినాము. నా పేరు బోయిని శ్రీధర్. నేను నిజామాబాద్ డిస్టిక్ ప్రెసిడెంట్. ఇక్కడ ఏంటంటే నేను 1 year అవుతుంది ఈ సంస్థలో జాయిన్ అయ్యి. ఏమైందంటే అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తాం. మానవ హక్కుల సంబంధించి మన హక్కులకు, మానవులకు ఏమైతే హక్కులు ఉన్నాయో వాటి గురించి పోరాటాలు చేస్తుంటాం. అంటే మంచి స్వచ్ఛంద సంస్థ కాబట్టి దీంట్లో జాయిన్ అవ్వడం జరిగింది. చాలా ఆనందంగా ఉంది. ఈరోజు కూడా నేను గ్లోబల్ అవార్డు మన అబ్దుల్ కలాం గారిది అవార్డు తీసుకోవడం జరిగింది. చాలా ఆనందంగా ఉంది. ఎన్ని ఇయర్స్ మీరు 1 year అవుతుంది సార్ నేను జాయిన్ అయ్యి. అంతకుముందు మీరు ఏం చేశారు సార్? అంతకుముందు నేను ప్రైవేట్ జాబ్ చేస్తుండే. ఈ సంస్థ గురించి తెలుసుకొని దీంట్లో జాయిన్ అవ్వడం జరిగింది. మంచి రెస్పాన్స్ కూడా బాగుంటుంది ఈ సంస్థలో. సార్ బోయిని శ్రీధర్ సార్.